హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యోగానిష్ వ్లాగ్స్. సో మేము ఈరోజు అయితే కొమరవెల్లి అయితే వెళ్తున్నాం అనమాట. కార్తీక మాసం కదా, అందుకే సండే కదా ఈరోజు, అందుకే వెళ్తున్నాం అనమాట. సో గాయ్స్, మేము కొమరవెల్లికి అయితే చాలా సార్లు వెళ్ళామన్నమాట. అలాగే ఇప్పుడు కూడా వెళ్తున్నాం. చాలా బాగుంటుంది టెంపుల్. నేను అక్కడికి రీచ్ అయ్యాక మీకు చూపెడతాను. మేము ఎప్పుడు కొమరవెల్లికి వెళ్ళినా మా అన్న ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అంటే నిన్నటి నుంచి తగ్గుతాడు అనమాట ఫ్రెండ్, నాకు కీ చైన్స్ ఇప్పించాలని. సో అక్కడ నుంచి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి మా మమ్మీకి చెప్తూనే ఉన్నాను ఫ్రెండ్స్, మమ్మీ నాకు కీ చైన్స్ కావాలి, మమ్మీ నాకు కీ చైన్స్ కావాలి. ఆఖరికి ఎట్లా అంటే, మమ్మీ నువ్వు 2, తాత ఒకటి, నానమ్మ ఒకటి, అక్క ఒకటి, చింటు బావ ఒకటి అని చెప్తుండు ఫ్రెండ్స్. నాకు ఇక మస్తు కీ చైన్స్లో అయితే నా కలెక్షన్స్లో అని చెప్తున్నాం. మా అన్నకి కీ చైన్స్ ఉంటేనే వస్తా అని కూడా చెప్తాడు ఫ్రెండ్స్. అన్నకి ఆకలి అవుతుందో కాదో నాకైతే డౌటే ఫ్రెండ్స్. కీ చైన్స్ కొనిచ్చినప్పుడు ఆకలి తీరుతుంది, తినడు ఈరోజు. సో గాయస్, మీలో కొమరవెల్లికి ఎంతమంది వచ్చారో కింద కామెంట్ చేయండి. అండ్ అలాగే టెంపుల్ కూడా చూసే ఉంటారు కదా, ఎలా ఉంటుందో కూడా కామెంట్ చేయండి. గాయస్, మేమైతే కొమరవెల్లికి రీచ్ అయిపోయాం. సో ఇక్కడ గుడికి ఎంట్రన్స్లో ఉన్నామన్నమాట. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం. గాయస్, మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అది గోపురం అన్నమాట. సో ఇది వచ్చేసి గుడికి వెళ్ళే రూట్ అన్నమాట. ఇక్కడ చాలా షాప్స్ ఉంటాయి. సో ఇక్కడ కొన్ని షాప్స్లలో అంటే అన్ని షాప్స్లలో ఉంటాయి. సో కొన్ని షాప్స్లలో అయితే బిందెలు ఉంటాయి అన్నమాట. సో వాటితోనైతే బోనం చేయడానికి బిందెలు అయితే తీసుకుంటారు. సో ఇప్పుడు మేము గుడికి అయితే వెళ్తున్నాం ఈ రూట్లో. సో చూసారు కదా, ఇక్కడ బొమ్మలు, టాయ్స్ అన్నీ ఉంటాయి. సో గాయస్, ఇక్కడ 365 ఒత్తులు ముట్టియడానికి ఆయిల్ అవన్నీ ఇస్తున్నారనమాట. ఇక్కడ షాప్స్లో అమ్ముతారు. గాయస్, ఇక్కడైతే కుండలు ఉన్నాయి, అక్కడైతే సోడా బండి ఉంది. సో గాయస్, ఇక్కడ గొంగడులు, ఇంటికి దిష్టి బొమ్మలు కూడా ఉన్నాయి. సో గాయస్, మా మమ్మీ అయితే నీకేమైనా కావాలంటే తీసుకో అని చెప్పింది. సో నేనైతే హ్యాండ్ బ్యాగ్స్ చూసాను అనమాట, చిన్నవి ఉంటాయి కదా. అండ్ కీ చైన్స్ కూడా చూసాను అనమాట. పీచ్ మిఠాయి చూడండి. చూసారు కదా, నేనైతే మొత్తం ఆ బ్యాగ్స్ అవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాను అనమాట. సో హ్యాండ్ బ్యాగ్స్ కూడా మోస్ట్లీ నా దగ్గర ఉన్నవే ఇక్కడ కనిపిస్తున్నాయి నాకు. అంటే అలాంటివి నా దగ్గర లేవు, బట్ అలాంటివి నేను తీసుకోను, వేరేవి తీసుకుంటాను కాబట్టి వేరేవి చూస్తున్నా. సో గాయ్స్, ఇక్కడ మేమైతే క్యూ లైన్స్లో నిలబడ్డామన్నమాట. సో చాలా పెద్ద క్యూ ఉండే కానీ ఫాస్ట్గానే దర్శనం అయిపోయింది. 1/2 అవర్లో అయితే కంప్లీట్ అయిపోయింది మా దర్శనం.
మీరు కూడా కొమరవెల్లికి వెళ్తే మీకు ఎంతసేపట్లో దర్శనం అయ్యేదో కింద కామెంట్ చేయండి. సో కొంచెం దగ్గరకైతే రీచ్ అవుతున్నాం మెల్లగా. సో దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం అన్నమాట. మేము ఇప్పుడైతే బయటికి వెళ్తున్నాం. సో బయటికి వెళ్ళడానికి కూడా ఇక్కడైతే క్యూ కట్టారు. అక్కడ గేట్ వచ్చేసి లాక్ చేసేసి ఇక్కడ ఇంకో క్యూ కూడా చేశారనమాట బయటికి వెళ్ళడానికి. సో దర్శనం చేసుకొని వచ్చి ఇక్కడ మేమైతే మేము గంగరేణి చెట్టుకి పూదండలు వేసి 365 ఒత్తులు అయితే ముట్టేయడానికి లోపలికి వెళ్తున్నాం చెట్టు దగ్గరికి. చూడండి గైస్, ఇక్కడ మొత్తం ఒత్తులు ముట్టిస్తున్నారు కదా, పొగ అయితే చాలా వస్తుంది. గాయస్, ఇదే గంగరేణి చెట్టు అన్నమాట. సో ఇక్కడ పూలదండేసి మనం ఏం కోరుకున్నా తీరుతుందన్నమాట. ఇక్కడ నేను మా అన్నయ్య అయితే పూలదండలు అయితే వేస్తున్నాం. సో ఫస్ట్ మొక్కుకొని అయితే వేయాలన్నమాట. సో ఇప్పుడైతే నేను వేస్తున్నాను, మా అన్న ఆల్రెడీ వేసేసాడు. సో చూసారు కదా, ఇక్కడైతే పసుపు చల్లుతున్నారనమాట చెట్టు మీదకి. సో గాయ్స్, ఇక్కడైతే చాలామంది భక్తులు ఉన్నారనమాట. ఎందుకంటే సండే, అందులో కార్తీక మాసం కూడా ఉంది కదా, అందుకే చాలామంది అయితే వచ్చారనమాట. సో ఎక్కువ టైం పడుతుంది అనుకున్నాం దర్శనానికి, బట్ తొందరగానే అయిపోయిందనమాట. చూసారు కదా, ఇక్కడ పూజ సామాన్లు అన్నీ ఉన్నాయి. గాయస్, మేము ఇక్కడికి ఎందుకు వచ్చామో మీరు గెస్ చేసే ఉంటారు. చూడండి, మా అన్న కోసం మేము వచ్చింది. చూడండి, అప్పుడే సెలెక్షన్ స్టార్ట్ చేసేసుకున్నాడు. ఏవి లేవా అని చూస్తున్నాడు అనమాట. నా దగ్గర అన్నీ ఉన్నాయని చెప్తున్నాడు. నేను ఇక్కడ కొన్ని సెలెక్ట్ చేశాను అనమాట. దానిలో నుంచి 3 తీసుకున్నాడు. సో ఇక్కడైతే మేము మొత్తం దర్శనం కంప్లీట్ చేసుకొని చెరుకు రసం అయితే తాగుతున్నాం. సో గాయ్స్, మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో మేమైతే ఇక్కడ కార్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సో గాయ్స్, మాది కొమరవెల్లి మల్లన్న దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు కొండపోచమ్మ ఆ వెళ్ళే దారిలో ఏమేమి ఉన్నాయో చూద్దాం. సో గాయ్స్, మేము కొమరవెల్లి దగ్గర దర్శనం చేసుకొని వెళ్ళేదారిలోనే కొండపోచమ్మ ఉంటుందన్నమాట. అక్కడికైతే వచ్చేసాం. సో ఇప్పుడు మేము లోపలికి వెళ్ళబోతున్నాం అనమాట. ఇక్కడ పెద్ద లైన్ ఏమి ఉండదు, ఫాస్ట్గా అయిపోతుంది అసలు. జస్ట్ ఇలాగ స్టెప్స్ ఎక్కి దర్శనం చేసుకొని రావడమే.
సో మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇప్పుడు ఇంకా ఇంటికే వెళ్తున్నాం. సో గాయ్స్, మేము ఇంటికి వెళ్ళే దారిలో ఇలా ఒక రైతు బజార్ కనిపిస్తే ఇక్కడ ఆగామన్నమాట ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకోవడానికి. చూడండి, ఇక్కడ సీతాఫలం అయితే మేము తీసుకున్నాము. మేము మా దర్శనం కంప్లీట్ చేసుకొని లంచ్ అయితే చేసేసామన్నమాట.